హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా ఇన్ఫ్లో వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మీ అందరికీ కూడా ఈతగడ్డ లేదా ఈత మోము అంటారు కదా, అవి చూపించబోతున్నాను. చాలా మంచిదన్నమాట. ఈ ఈతగడ్డ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అండ్ మీ అందరికీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఈతగడ్డను తినడం వల్ల వేసవిలో శరీరానికి చాలా చల్లదనాన్ని అందిస్తుంది అనమాట. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని ఉడకబెట్టినా తింటారు, కొంతమంది ఆహార పదార్థాలు కలిపినా తినొచ్చు, పచ్చిగా తిన్నా కూడా చాలా తీయగా చాలా బాగుంటుంది అనమాట. అనేక రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఈ మొక్క క్యాన్సర్కి కూడా పనికొస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే చెబుతూ ఉంటారనమాట. అండ్ కొంతమంది చెట్లు ఎందుకు చంపుతున్నారు బ్రో, మేము అసలుకి వాతావరణ ప్రేమికులమని కొంతమంది ఉంటారు. రియల్గా జెన్యున్గా ఉండే వాళ్ళకైతే నేను సమాధానం ఇస్తాను. ఫేక్గా ఏదో వాళ్ళు ఏదో దేశభక్తిని ప్రేమ పొంగిపోతున్నట్టు వాళ్ళు చేసే పని అదే పైకి మాత్రం చెప్పే వాళ్ళకి నేను చెప్పదలుచుకోలేదు. నిజంగా మొక్కలకి ఇంట్రెస్ట్ వాళ్ళకి చెప్తున్నాను. నేను కూడా ఒక గార్డెనర్నే. ఈ మొక్కని ఈ ఈతగడ్డని అమ్ముకొని కొన్ని వందల మంది అయితే మాత్రం వాళ్ళ యొక్క జీవనాధారం సాగించుకుంటూ ఉన్నారనమాట. దీని మీదే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఇలా 1-2 చెట్లు కొట్టేసి ఆ ఈతగడ్డని అయితే మాత్రం మీకు అందరికీ అందిస్తున్నారనమాట. సో అది చూపించాలని నా ప్రయత్నం. సో నా ఆధ్వర్యంలో ఈ చెట్టు కొడుతున్నారు కాబట్టి ఈ చెట్టు కొట్టినందుకు గాను నేను ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 సీడ్స్ అయితే రెడీ చేసి పెట్టినాను అనమాట. బంకమట్టిలో స్టోర్ చేసేసి వాటన్నిటిని కూడా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక రేపు ఎల్లుండే వెళ్ళేసి అవన్నీ కూడా రోడ్లు చుట్టుపక్కల అడవులైతే చల్లబోతున్నాను. ఆ వీడియో కూడా మీకు 2-3 రోజుల్లోనే మీకు వస్తుంది క్లారిటీగా. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. నేను ఒక గార్డెనర్నే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది గార్డెనింగ్కి సంబంధించి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ విషయం కూడా. సో కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూట్ చేయండి అండ్ మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇప్పుడు నేనేం డైరెక్ట్గా వచ్చి వీళ్ళ చేత కొట్టించట్లేదు, వీళ్ళు కొడుతున్నారు కాబట్టి వీళ్ళు ఆపాలి కదా బ్రో, చూసినప్పుడు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తారు. అదంతా ఓకేలేండి, ఎలా అయినా కామెంట్స్ వచ్చేటివి వస్తూనే ఉంటాయి. సో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు ఒక మంచి కంటెంట్ని చూపించాలి అనేటువంటి ఇదితోనే మీకు చూపిస్తున్నాను అనమాట. పల్లెటూర్లలో ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. పల్లెటూర్లలో ఈత చెట్లు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అండ్ తోటలలోకి అడ్డుకు వచ్చినప్పుడు పీకేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేశారంటే మొత్తం కూడా మనం ఈతగడ్డకు వచ్చినప్పుడు ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం ఏ సైడ్ అయితే కొట్టాలనుకుంటున్నామో ఆ సైడ్ ఈ కొమ్మలు లేకుండా మొత్తం క్లీన్గా చేసుకునేసి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అవన్నీ తీసేసుకుంటే కొద్దిసేపటి అయ్యేసరికి ఏమవుతుందంటే అక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అయిపోద్ది అనమాట. ఆ ఓపెన్ ప్లేస్ అయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, అదంతా చూపిస్తాను ఎంత కష్టంగా ఉంటుందో ఇది తీయడం అనేసి. అండ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. పల్లెటూర్లలో ఉండేటువంటి మాకు ఇవి ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట. మేము ఎక్కువగా అంటే ఎప్పుడు అని కాదు, ఎప్పుడో రేర్గా సీజన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీటిని అమ్ముకొని బతుకుతూ ఉంటారు. కాబట్టి చాలామంది వాళ్ళు ఇలా కొట్టి తీసుకెళ్ళేసి వాటిని పట్టణాల్లో సిటీస్లో కానీ టౌన్స్లో కానీ అమ్ముతూ ఉంటారు. విలేజర్స్ ఎవరు దీన్ని కొని తినరు, ఎందుకంటే అందరికీ ఇది కామనే. ఈ ఈతగడ్డ కావచ్చు, లేదంటే తాటిగడ్డ కావచ్చు, లేదంటే టెంకాయ గడ్డ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా తినుంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, టేస్ట్ ఎలా ఉన్నది అదంతా కూడా. అన్నిటికంటే కూడా ఈతగడ్డ చాలా బాగుంటుంది. ఇంకా భూచక్కెర గడ్డ అని ఇంకోటి ఉంటుంది అన్నమాట. ఆ భూచక్కెర గడ్డ కూడా చాలా బాగుంటుంది తినడానికైతే మాత్రం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ ఇంకంతా ఊగిపోతుంది చూడండి, కొట్టేశారనమాట. ఆల్మోస్ట్ అంతా ఊగిపోతుంది. ఇంకొక 2 దెబ్బలు కొట్టేశారంటే మాత్రం అంతా కూడా పడిపోతుంది, ఇదిగోండి ఊగిపోతుంది. ఆ పక్క నుంచి ఒకరు లాగుతూ ఉన్నారనమాట. సో మరి కాసేపట్లో ఇదంతా కూడా పడిపోద్ది కింద. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ కట్ చేసేసి, ఆ కొమ్మలు ఉన్నాయి కదా పై కొమ్మలు, ఆ పై కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత ఆ లోపల ఆ మొదట్లో మనకి ఈతగడ్డ అనేది ఉంటుందన్నమాట. మా వాడు దొబ్బేశాడు మొత్తాన్ని, ఆడ ఒక చిన్న ఈతగడ్డ దొరికింది, దాన్ని లేపేసి తినేస్తున్నాడు. ఇదిగోండి ఇంక అక్కడికి ఆ మొదలైపోయింది. ఇప్పుడు దాన్ని లాక్కెళ్ళేసి వేరే దగ్గర పెట్టేసి దాన్ని అంతా కొమ్మలు అవన్నీ క్లీన్ చేసుకునేసి ఇంకా తినేయటమే. చూపిస్తాను ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎప్పుడైనా సరే ఈతగడ్డ కొట్టిన తర్వాత ఒక ముళ్ళుని తీసుకొచ్చేసి ఇక్కడ గుచ్చుతారు అనమాట, ఆ చేదు రాకుండా టేస్ట్ బాగుండాలని చెప్పేసి. మేబీ అలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు, బట్ నిజంగా చెప్తున్నాను, ఆ ముళ్ళు గుచ్చకపోతే చేదు ఉంటుంది, ఆ ముళ్ళు గుచ్చితే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మరి ఆ రీజన్ ఏంటో, సైంటిఫిక్ రీజన్ నాకు ఇప్పటికే అర్థం కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సైడ్ ఉన్నాయి కదా ఆ కొమ్మలు, వీటన్నిటినీ కూడా ఇప్పుడు కొట్టేస్తారనమాట. ఇదిగోండి ఏముండవు, అన్ని కొమ్మల్ని కొట్టేస్తారు. మొత్తం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి మొత్తం కొమ్మలు ఏం లేవు, ఇంక అన్నిటినీ ఊడగొట్టేస్తామన్నమాట. అన్నింటినీ తగ్గొట్టేసి ఇప్పుడు ఒక్కొక్క లేయర్గా అంటే ఒక్కొక్క మట్ట ఉంది కదా, ఆ ఒక్కొక్క మట్టని సపరేట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఈ నెట్ కూడా ఉంటుంది, ఈ నెట్ కూడా యూజ్ చేసుకుంటారు మా వాళ్ళు పొలాల్లో వీటిల్లోకి. సో
ఇదిగోండి ఇంకెలా ఒక్కొక్క మట్ట తీసుకుంటూ వస్తే ఫైనల్గా ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తాం. ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఉన్నాం, అయిపోవచ్చింది. ఇంకా కాసేపట్లో మొత్తం రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇవంతా కూడా కొట్టేస్తారనమాట, ఏముండవు. ఆల్మోస్ట్ ఇదంతా కూడా తీసేసి ఆ పైన లేయర్ వైట్ లేయర్ ఉంది కదా, ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఆ వైట్ లేయర్ని కూడా తినేసి వచ్చామంట. పొరలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఇంక ఇదంతా కొట్టేస్తారనమాట, చాలా బాగుంది. ఇంకేం లేదు, ఇలానే తినొచ్చా అనుకుంటారేమో, ఇంకా తినడమేం కాదు. సో ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే ఇంకొక లేయర్ని చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఏం పెద్ద కత్తులు కూడా వాడబడలేదు, జస్ట్ చేత్తోనే జస్ట్ లాగేసుకుంటూ వచ్చేస్తాం. ఇలా కింద పెట్టడం వల్ల ఎందుకు అంటే ఇంక వచ్చేదంతా ఈతగడ్డే కదా, మట్టి అవుతుందని చెప్పేసి ఒక లేయర్ తీసినట్టుగా అలానే కింద పెట్టుకుంటూ వచ్చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ కొంచెం మళ్ళీ గట్టిగా ఉంటుంది. ఒక 2-3 లేయర్లు ఇంకా తగ్గింది అంటే మాత్రం ఇంక మామూలు. ఆ కింద ఆ మొదట్లో చూసారా, అదంతా ఈతగడ్డే, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా అయిపోయింది, ఇంకొంచెం జస్ట్ ఇంకొక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి ఈతగడ్డ రెడీ అయిపోతుంది. ఇంకా ఫుల్గా కుమ్మడం అనమాట. ఆ పక్కన చూడండి ఒక్కొక్కటి తినేస్తున్నాడు ఆల్రెడీ. ఎందుకు అంటే ఇప్పుడు లేయర్లు లాగుతున్నారు కదా, ఈ లేయర్లకి ఆ పైన జస్ట్ ఒక చిన్న పొరల టైప్లో మెత్తగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మెత్తటి తీసుకునేసి ఇంకా ఆ విధంగా తింటూ ఉంటారు. అదిగోండి ఆ కింద పిల్లాడు తింటాడు చూడండి, ఆ విధంగా దాన్ని కొరుక్కొని తింటూ ఉంటారు అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది ఈతగడ్డ రెడీ అయిపోయింది, మన ఈతగడ్డ. ఇంకా కొరుక్కొని తినేయటమే అనమాట, చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఈ ఈతగడ్డ. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అంటే పర్యావరణ ప్రేమికులకు మాత్రం నేను చెప్పదలుచుకున్నది అదొకటే, ఈ చెట్టును కొట్టిన కారణంగా నా తరపు నుంచి దాదాపుగా చాలా విత్తనాలు నాటుతాను. అదేవిధంగా కొన్ని మొక్కలు కూడా ఈ చెట్టుకు బదులుగా అయితే నాటుతాను అనమాట, ఖచ్చితంగా. ఇట్స్ మై ప్రామిస్. అది కూడా మీకు వీడియో తీస్తాను, ఒక వీడియో తీసి మీకు ఆ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. సో నేను ఒక పర్యావరణ ప్రేమికుడినే కాబట్టి నేను చాలామంది వీటిని జీవనోపాధిగా చేసుకొని బతుకుతున్నారు. సో మనం అన్నీ ఆలోచించాలి, వీళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. కాబట్టి చాలామంది అది కొనుక్కొని తింటూ ఉంటారు, చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి. సో అది కూడా మీకు చూపిద్దామనేటువంటి ఒక ఇదితోనే, నేను చూపించకపోతే కొట్టే వాళ్ళలో కొడుతూనే ఉంటారు, నేను చూపించకపోతే ఇది లేదు. బట్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ రావాలి అనేసి. ఇదిగోండి ఇంక ఈ విధంగా ఒక్కొక్క లేయర్ కొరుక్కుంటూ తినేసేయడం అనమాట, చాలా బాగుంటుంది. ఇదంతా ఈతగడ్డే, ఇదంతా కొరుక్కుంటూ తినేస్తే ఇంకా ఫైనల్గా మన ఈత గడ్డ అయితే మాత్రం రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటుంది. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ తిన్నా కూడా వాయి చేస్తుంది అనమాట, అది కూడా వేడి చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో లిమిటెడ్గా తినాలి. ఇదిగోండి చెక్కు వచ్చేసింది, ఇంకా దీన్ని కొరుక్కొని తినేయటమే అనమాట. ఇదిగోండి చాలా బాగున్నాయి. పల్లెటూర్లలో వీటిని పాట పాడేసుకుంటారనమాట, కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా, వీళ్ళు పాట పాడుకుంటారు. సో ఈ ఊర్లో కూడా పాడారు. బట్ నేను వాళ్ళ పర్మిషన్ తీసుకునేసి ఒక చెట్టు కొట్టుకుంటామని చెప్పేసి ఒక చెట్టు తీశాను అనమాట. ఇవ్వండి ఫైనల్గా మన ఈతగడ్డ రెడీ అయిపోయింది. ఇంక ఈతగడ్డని తినడమే ఆలస్యం అనమాట. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాడు, చాలా బాగుంది. ఇయర్లీ వన్స్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి. యాక్చువల్గా నేను వీడియో తీసి కూడా చాలా రోజులైపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను, కొన్ని వేరే కారణాల వల్ల అప్లోడ్ చేయలేకపోయిన వర్క్స్లో ఉండి. అందరూ ఫుల్గా కుమ్మేస్తున్నారు, చాలా బాగుంది. సో ఇదనమాట వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఎప్పుడు మీకు చూస్తూనే ఉంటాను. ఇక్కడ నుంచి మన ఛానల్ మొత్తం కూడా మంచి విలేజ్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి వీడియోసే వస్తూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి వీడియోలు, చేపలకు సంబంధించినవి, మా నేచర్లో దొరికేటువంటి, అడవిలో దొరికేటువంటి పండ్లు, పూలు, వెరైటీలు, జంతువులు, ఇలా మొత్తం పల్లెటూరి విశేషాలు అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఆ గడ్డ తింటే నా కోతి కోసం కూడా ఒక చిన్న కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ ఇప్పుడిప్పుడే మన ఛానల్ కొత్త ఛానల్ అనమాట, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాను. అప్పటి వరకు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.